మీ జాహ్నవి మనతో ఉన్నారు. ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గురుగారు, క్రితంసారి చాలా సందర్భాల్లో ఒక 2-3 వీడియోలు మనం చేసాం ఈ టాపిక్ గురించి. ఏంటి, దెయ్యాలు ఉన్నాయా, ఆత్మలు ఉన్నాయా, దానికి ప్రామాణికత ఏంటి అన్న దానికి మీరు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడు రెగ్యులర్గా మన వాళ్ళందరూ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలామంది అడుగుతూ ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ ఎవరో సంథింగ్ వాళ్ళకి దెయ్యాలు పట్టాయని, వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని, ఇదంతా నిజమేనా, వదిలించాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. నిజంగా ఇంకొకసారి అసలు దెయ్యాలు ఉన్నాయి అనడానికి నిదర్శనం చెప్తూ అవి వదలాలంటే కూడా అంటే ఏం చేయాలి, చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న గురువు గారు ఇది. ఈశ్వరుని మనం భూతనాథుడు అని అంటాం. ఆయన కేవలం శ్మశానంలోనే ఉంటాడు. ఎందుకు ఉంటాడు అని అంటే భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని అనేటువంటిది నానా రకాలైనటువంటి పిశాచములు శ్మశానంలోనే తిరుగుతుంటాయి. ఎప్పుడూ ఊరి మీద పడి నాశనం చేద్దామని చూస్తూ ఉంటాయి. అయితే ఆ సమయంలో ఈశ్వరుడు అక్కడ చితిమంట కాలుతుండగా ప్రతి చోట ఎక్కడో అక్కడ ఏదో ఒక అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ అభిషేకానికి ఆనందపడి ఆ ఒక శ్మశానంలో ఆయన శివతాండవం ఆడుతుంటే ఆ శివతాండవాన్ని చూస్తూ ఈ భూతగణాలన్నీ కూడా అలానే మైమరిచిపోయి ఉంటే ఆయన చూస్తూ ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఇవి ప్రపంచం మీదకి ఊర్ల మీదకి తిరిగి నాశనం చేయవు. ఎప్పుడైతే కనుక ఈ అభిషేకాలు చేసేటువంటి ప్రక్రియలో ఇది కూడా గమనించాలి. కొంతమంది అహంకారపూరితంతో విద్వేషం, అహంకారం అంటే నేను వచ్చే తలుపు తీవే, నేను వచ్చే అభిషేకం చేయి అని ఆలయ అధికారులు ఉంటారు కొంతమంది. ఇక నేను తప్ప దేవుడు ఎవరు లేడన్నట్టుగా ఈ అహంకారంతో వచ్చి ఎప్పుడైతే కనుక వాళ్ళు అభిషేకం చేయించుకుంటారో ఆ సమయంలో ఆ ఈశ్వరుడు ఆ నాట్యాన్ని ఆపేస్తాడు. ఆపేసిన క్షణంలో ఇవన్నీ కూడా చుట్టుముట్టు అందరినీ కూడా అన్ని రకాల ఎంతవరకు భ్రష్టత్వం చెందించవచ్చు అంతవరకు కూడా భ్రష్టత్వం చెందించడానికి భూతగణాలను కూడా పిశాచాలను కూడా ఊర్ల మీదకి పరిగెడతాయి. కాబట్టి ఎందుకు బయటికి వెళ్తాయి, ఎక్కడెందుకు ఉన్నాయి అంటే కేవలం కూడా భూతనాథుడు అయినటువంటి ఈశ్వరుడికి చేసేటువంటి ఆరాధనార్చన వల్ల అవన్నీ కూడా స్తంభించుకుపోతాయి. అక్కడ ఎప్పుడైతే కనుక అహంకారపూరితంతో నేను నాది అనేటువంటి స్థితిగమనంలో ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. దేవాలయానికి 11:30కి మహానైవేద్యం పెట్టేసి ఉత్తర నీరాజనం ఇచ్చి క్లోజ్ చేశారంటే మళ్ళీ సాయంత్రం వరకు తీయకూడదు. కొంతమంది అధికార ధనమద గర్వంతో వచ్చి తలుపు తీయించి అర్చనలు చేస్తారు. ఆ సమయంలో అది రాక్షసార్చన అని అంటారు. అంటే అది క్రౌర్యమే కదా వాళ్ళు చేయించేది, సమయం కాని సమయం. అదేమవుతుందంటే రాక్షసార్చన అని అంటారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఈశ్వరుడు నాట్యం ఆపేస్తాడు, భరతనాట్యం శివతాండం ఆపేస్తారు. ఆపేసినప్పుడు ఈ అర్చన అంతా ఎవరికి వెళ్తుంది, ఈ భూతగణాలకి వెళ్ళి అవి దేశం మీదకి ఊరి మీద పడుతుంటాయి. దీనికి చెప్పుకుంటూ పోతే ఇంకా కొన్ని విషయాలు చెప్తానమ్మా మీకు. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఆత్మస్థితి గమనం అనేటువంటిది ఉన్నది అని రుజువు చేయాలి అంటే ఒకటి చెప్తాను, అంతకన్నా ఇంకా ప్రత్యక్షంగా రుజువు చేయాలి అంటే మరి ఇక అది భగవంతుడు దిగొచ్చి ప్రతి మనిషిలోకి ఆవహించి ఇది కూడా దైవం చూపించాలి. అయితే ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యక్ష దర్శనం నన్నే తీసుకోండి. ఎందుకంటే చాలామందికి ఈ యొక్క శరీరంలో ఆత్మ వచ్చిందని చెప్పి వచ్చిన వాళ్ళకి అసలు మనం గమనించాము. ఆ ఉన్నటువంటి వాళ్ళకి తీసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అవతల వాళ్ళకి చెప్పిన విధానాన్ని అనుసరించకపోవటం వలన అది మమ్మల్ని ఏ రకంగా హింసించింది అనేటువంటి విషయం మాకు కూడా బాగా విదితమమ్మ. మీకు ప్రత్యక్షంగా చూపించండి, ఇప్పుడే చూపిస్తా. దెయ్యాన్ని తీసుకొచ్చా గురుగారు, అది కూడా చూపిస్తా ఇప్పుడే. 2 దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే అంటానికి తార్కాణం ఏమిటి అని ఇప్పుడే చూపిస్తా మీకు. నేను ఈ కేవలం నా వైదికాన్ని మినహాయించి ఇంకేది చేయకుండా ఉన్నప్పుడు ప్రశాంతంగా నా అనుష్ఠానం మాత్రమే చేసుకుంటూ ఎవరికైనా ఇక ఇబ్బంది కలిగింది అనేటువంటిది ఎవరికి ఎట్లాంటిది నేను ప్రయోగాలు చేయనప్పుడు నేను ఇలా ఉండేవాడినమ్మ. కనిపిస్తుంది కదా, ఇలా ఉండేవాడిని. కొంతమందికి నేను అయ్యో పాపం ఏదైనా చేస్తే వాళ్ళు కూడా సెట్ అవుతారు కదా అని చెప్పి అయ్యో అనుకుని చేద్దామని ముందుకు వస్తే వాళ్ళందరూ చెప్పింది చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు అది మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఇలా అయిపోతాం. అంటే మనిషి సగం
కనిపిస్తున్నారమ్మా? కళ లేదు, ఏం లేదు. ఇప్పుడు కూడా అలానే ఉన్నా చూడండి. ఇప్పుడు కూడా అలాగే. ఇప్పుడు ఎందుకు అలా ఉన్నారు? ఇప్పుడు కూడా అలాంటివి ఏమైనా చేస్తున్నారండి? జరిగినాయమ్మా. అంటే ఎప్పుడూ కూడా చాలామంది అనుకోవటం ఏమిటంటే వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చాం కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి దోషాలన్నీ మేమే తీసుకుంటామన్న విషయం ఎవరికి తెలియదమ్మా. అంటే ఇవాళ మనం చాలామందికి ఏదైనా చేస్తున్నప్పటికీ కూడా కేవలం ద్రవ్యాలకి మినహాయిస్తే చేసినందుకు మనం ఎప్పుడు డబ్బు తీసుకోవటం లేదు. ఆ ద్రవ్యాలు తీసుకున్నప్పుడు కూడా మనం తెప్పించినప్పుడు మీరు ఇన్ని రోజుల పాటు ఇలా చెయ్యండి అంటే వాళ్ళు చెయ్యరు. చెయ్యనప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక ప్రభావం మొత్తం కూడా మా మీద పడుతుందమ్మా. ఎందువల్లనంటే అవతల వ్యక్తి మీద ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే నాకు ఆ నెగిటివ్ ఎనర్జీకి ఎలాంటి సంబంధము లేదు. కానీ అది ఉంది కాబట్టి తీయాలని ప్రయత్నం చేస్తుంది ఎవరు? మీరే. చేసేటప్పుడు అదేమవుతుందంటే వాళ్ళకి లేనిది నీకెందుకు అసలు అని చెప్పి వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయరు కాబట్టి అది దాని యొక్క ప్రభావం మా మీద చూపిస్తూ ఉంటుంది. నిన్న కూడా ఒకటి జరిగిందమ్మా. పీఠానికి వచ్చారు, ఒక అరగంట సేపు కూర్చున్నారు. ఆ మనిషిలోకి 15-20 ఆత్మలు అలా వచ్చి వెళ్ళాయంటే నమ్మగలరా? అమ్మాయి చేయి గట్టిగా పట్టుకుంటే నాలిక 8.5 అంగుళాలు ముందుకు చాచింది గట్టిగా. కళ్ళు అనేటువంటి చాలా ఇప్పుడు రీసెంట్ నిన్ననే మొన్న అవతల కదమ్మా, నిన్ననే ఎంత దాని యొక్క ప్రభావం వచ్చిందంటే అమ్మా నాలిక మొత్తం ముందుకు జరిపేసింది. గురువారం సినిమాలో చూసింటు పీఠంలో ఏదైతే చేస్తామో ఆ రోజు నాడు పీఠానికి వచ్చారు మాట్లాడటానికి. వాళ్ళు పట్టుకుంటే ఆమె తత్వంలో మాట్లాడుతుంటే రక్ష కడదామనే దృష్టితో చేపట్టుకునే ఇట్లా నా చేయబోతులో అనుకుంటూ ఒక స్థాయిలో ఇది మహా అయితే అమ్మాయి ఉండేటి మొత్తం 45 కిలోల బరువు ఉంటుందేమో. మనిషిని ఊపేసిందండి. నాలిక బయటికి తీస్తే 8 అంగుళాలు వచ్చింది బయటికి అంతే. నాకు అర్థం కాల. ఒక క్షణం ఆశ్చర్యపోయాను నేను కూడా. ఇంత పెద్ద నాలిక వచ్చి ఎట్లా బయటికి తీసిందని చెప్పి. నీ సంగతి చూస్తుంటే సార్ చూద్దుగానివిలే, నువ్వు చాలామందిని చూసి ఉండొచ్చు, నేను చాలా స్పెషల్ ప్రత్యేకత అంతా అది కనిపిస్తూనే ఉంది అని ఆ అమ్మాయిని మనం ఒక్క చేత్తో ఆపలేకపోయామండి. ఒక్క క్షణంలో ఆమెకి అసలు మంత్రం అంటే ఏమేమి తెలీదు. అటువంటిది పూజ చేస్తున్నట్టుగా, అర్చన చేస్తున్నట్టుగా, హోమం చేస్తున్నట్టుగా, ఒక ముద్రలు వేయటము, మంత్రపుష్పం చెప్పటం, భలే ఆశ్చర్యం వేసింది అసలు. మంత్రపుష్పం చెప్పటం, భరతనాట్యం చేయటం, ఉన్న 10 నిమిషాల్లో అందులోకి యాసవి హిందీలో మాట్లాడుతుంది, ఉర్దూలో మాట్లాడుతుంది, చాలా వేరియేషన్స్. ఎందుకు గురువారమేమ్మా వాళ్ళు అనుభవించేటువంటి బాధ చూసే వాళ్ళకి అర్థం కాదమ్మా. చూసే వాళ్ళకి వీళ్ళు ఏదో చేస్తున్నారని అనిపిస్తుంది. కానీ మానసిక ఆవేదన ఏ స్థితిలో ఉంటుందంటే నువ్వెవరు? నేను జిన్ అంటే తెలుసుగా, ముస్లిమ్స్కి సంబంధించింది మరి. జిన్ను నేను వచ్చా, నువ్వు నన్ను పంపలేవు. అంతలోకే ఇంకొకటి, అంతలోకి ఇంకొకటి. అసలు చాలా విచిత్రంగా అనమాట. చూస్తున్నంతసేపు అరగంటలో చాలా వేరియేషన్స్. పాపం ఆమె ఎంత బాధ అనుభవిస్తుంది. ఆమె భర్త కూడా పక్కన ఉన్నారు. ఇలా నేను 2 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నానండి. ఎంత మానసిక బాధ అనుభవిస్తున్నారు అమ్మ. నేనన్నా ఇక్కడ ఎక్కువసేపు ఉంచడం కూడా కరెక్ట్ కాదు. ఒక మంత్రం పెట్టి బొట్టు పెట్టి రక్ష కట్టిన తర్వాత కాసేపు మామూలుగా నార్మల్గా చక్కగా మాట్లాడింది. అమ్మాయిని అవతల గదిలోకి తీసుకెళ్ళమని చెబితే ఆమె భర్త మన దగ్గర ఉండి ఒకళ్ళు కొట్టుంటే అమ్మాయిని లేపలేకపోయారండి. లేపలేక 1-2 నిమిషాలు అయిన తర్వాత పోనీ ఇప్పుడు బయలుదేరి వెళ్ళమ్మా అన్న, తక్కువ లేచింది. అన్ని వేరియేషన్స్ కళ్ళకు నాకు ప్రత్యక్షంగా చూశానమ్మా. ఖచ్చితంగా ఈసారి మాత్రం మళ్ళీ ఒక 2 రోజుల్లో రమ్మన్నా. వస్తే అందరికీ కూడా నేను చూపిస్తా. ఎందుకంటే అందరికీ అర్థం కావాలి, ఒక మనిషిలో వేరే ఒక ఆత్మస్థితి గమనం ఉన్నది అంటే వాళ్ళు ఎన్ని రకాల వేరియేషన్స్ మారుతారు, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎంత శారీరక బాధ అనుభవిస్తారు వాళ్ళు అనేటువంటిది తెలియాలి. తెలిస్తే అప్పుడు వాళ్ళకు కూడా ఇలా ఉంటుందన్నమాట గమనం అనేటువంటి విషయం జనాలకు కూడా అర్థమవుతుంది. లేదు అనేటువంటి మాట పచ్చి అబద్ధమమ్మా. అయితే గురువుగారు, చాలామంది ఈ దెయ్యాలు పట్టాయి, ఆత్మలు పట్టాయి అంటే వాళ్ళ మానసిక స్థితి బాగాలేదు, కేవలం దానివల్లనే అలా బిహేవ్ చేస్తారంటే తప్పితే ఇవన్నీ ఉండవు అని కూడా అలా జరుగుతాయండి. అలా కూడా కొంతమందికి చిన్నప్పటి నుంచి కూడా క్యూరియాసిటీ, ఆతృత అనేటువంటిది బాగా ఎక్కువయ్యి శ్మశానాల్లో తిరగాలి, అది తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కొంతమంది తెలియకుండా పిచ్చి వాళ్ళగా అలా ప్రవర్తిస్తారు. దానికి దీనికి సంబంధం లేదమ్మా. ఇవి అసలు కంప్లీట్గా వాళ్ళకి రాని లాంగ్వేజ్, అసలు దానికి దీనికి సంబంధమే లేదు. అంటే వాళ్ళు క్షణం ఏం చేశారు ఇప్పుడు వారికి తెలీదు. అవునవును. అయితే గురువుగారు ఎలాగో ఉంది అని చెప్పారు. మన వాళ్ళు కూడా చాలామంది అడిగింది ఏంటంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఇలానే సఫర్ అవుతున్నారట. మరి అట్లా వదిలించడానికి ఏం మార్గాలు ఉంటాయి? పెద్ద కష్టమైతే కాదమ్మా. వాళ్ళు మనం చెప్పిన దాన్ని అనుసరించి చేస్తాను అని అంటే వెళ్ళిపోతాయి.
ఇప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు? మనం కొన్ని విధానాలు చెప్తాం, ఆ విధానాలను అనుసరించి తప్పకుండా ఇన్ని రోజులు ఉన్నప్పుడు అది వాళ్ళు అనుసరించాలి. అనుసరించుకున్న మధ్యలో మానేస్తా ఉంటే ఉపయోగం లేదమ్మా. అంటే ఇప్పుడు మంత్రాలు ఏమైనా ఇట్లా రెమెడీస్ చేస్తే వెళ్ళిపోతాయంటారు? కొన్ని వాటి ప్రతిదానికి ఉంటుంది. ఎందుకంటే ఏది కూడా ఊరికే రాదమ్మా. ఒకళ్ళు పంపిస్తేనే వస్తుంది, ఒకళ్ళు పంపిస్తేనే వస్తుంది. వాటిని కూడా బంధిస్తారు. తంత్రగాళ్ళు ఉంటారు, ఈ చేతబళ్ళు అవన్నీ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు వీటిని బంధిస్తారు కొన్ని తంత్ర ప్రయోగాలతో. బంధించినప్పుడు ఎవరి మీద కోపం ఉంది, ఏదన్నా ఉంది, వాళ్ళు ఏమన్నా చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ప్రయోగం చేసినప్పుడు ఆ శరీరంలోకి ఇది వెళ్ళిన తర్వాత ఇది చేసేటువంటి ప్రక్రియ వాళ్ళకి తెలియదు, చేసే ప్రక్రియ వాళ్ళకి తెలియదు. వెళ్ళిపోయినప్పుడు మనిషి ఉన్నట్టుందో కొలబడిపోతాడు. అట్లా మళ్ళీ వచ్చినప్పుడు మంచి దిట్టంగా ఏంటి అనుకుంటూ వస్తారు. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోయి ఏంటమ్మా విశేషం వాళ్ళకి తెలియదు వచ్చి వెళ్ళిపోతున్నట్టు. కానీ ఆ నరకం అనేటువంటిది మాత్రం ఎవ్వరికీ రావద్దండి. నాకు ప్రత్యేకంగా ఎవ్వరూ కూడా శత్రువులు లేరు. నన్ను ఎవరైనా శత్రువుగా భావించినా వాళ్ళకి కూడా ఇటువంటి కష్టం రావద్దని నేను కోరుకుంటా. నరకం అండి. ఒక్కొక్కసారి అయితే పైనుంచి కిందకి దూకేస్తారు, తెలియదు. అటువంటి స్థితి అనేటువంటిది బాగా ఉంటుందమ్మా. వాళ్ళ ఒక దీన్ని కూడా వాళ్ళ ఒక మామూలుగా మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఫోటో అడిగి తీసుకుంటాం, కళ్ళు ఎలా ఉంటుంది అనేటువంటి. తర్వాత వాళ్ళతోటి మాట్లాడినప్పుడు వాళ్ళతోటి మాట్లాడినప్పుడు ఆ గమనం వచ్చినప్పుడు మనకు కొన్ని వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా అవునా కాదా, లేదంటే మానసికంగా ఇబ్బంది పడుతున్నారు తెలిసిపోతాయి. మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్నప్పుడు మనం ఇబ్బంది పెట్టకూడదు. ఇదేదో దయ్యం వచ్చేసింది, ఆత్మ వచ్చేసింది అని చెప్పి అదే సమస్య లేదు, అది తెలిసిపోతుంది. అది తెలుస్తుంది. మానసికంగా ఇబ్బందులు పడుతున్నారా, లేదంటే ఏదన్నా వేరే ఒక సోల్ లాంటిది ఏదన్నా వచ్చి ప్రేతాత్మ కానీ నెగిటివ్ ఎనర్జీ వచ్చి ఇబ్బంది పెడుతున్నారనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు అది లేదు, మానసికంగానే ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆ మానసిక స్థితి గమనంలో ఆవిడ ఎందుకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఆ మనిషిని పిలిపించుకొని దగ్గర కూర్చోబెట్టి ఆ వాళ్ళలాగే మనం కూడా ఉన్నట్టుగా పిచ్చివాడి దగ్గర పిచ్చివాడిగానే ఉండాలి మనం కూడా. అలానే ఉంటూ మాట్లాడుతుంటే వాళ్ళ లోపల మొత్తం చిన్నగా కక్కుకుంటూ వచ్చినప్పుడు ఒక 4-5 సార్లు పోయి ప్రశాంతత వస్తుంది మళ్ళీ. కానీ ఆత్మ ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటే మాత్రం వాళ్ళలాగా మనం వెళ్ళి కూర్చుంటే పేక పట్టుకొని చంపేస్తారు కూడా, తెలియదు వాళ్ళకి. వాళ్ళ యొక్క బలం అనేటువంటిది 7 నుంచి 8 ఏనుగుల బలం ఉంటుందండి. సడన్గా వచ్చేస్తుంది. మహా అయితే 10 నుంచి 15 సెకండ్లు, తర్వాత మళ్ళీ బలహీనమైపోతారు. అది మనం తట్టుకోవడం చాలా కష్టసాధ్యం, అందులో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఎంతోమందికి మనం చేద్దామని ప్రయత్నం చేస్తే అవి మనిషిని తెలియకుండా రక్తాన్ని పీల్చేస్తాయమ్మా. మరి అట్లా దానివల్ల మరి చేసే ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇబ్బంది పడతామమ్మా. కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటాం. ఇందులో ఎలా ఉంటుందంటే చెయ్యలేకపోవటం వేరు, చెయ్యలేకపోయే పరిస్థితి వచ్చిందంటే దాన్ని ఎట్లాగొట్టే మేము కొన్ని విషయాలు ఈ రకంగా ఈ విధానంగా అనుసరించమని చెప్తాం. కొంతమంది కావాలని మానేస్తారు చూసారా. కావాలని మానేసినప్పుడు మేమేం చేస్తామంటే మధ్యలో వదిలేస్తాం, చెయ్యం. ఆ దరిద్రం నాకెందుకండి, ఆ కర్మ. నువ్వు చేస్తే చెప్పింది నీ నుంచి ఒక 2-3 రోజులు నన్ను ఇబ్బంది పెట్టి నా నుంచి వెళ్ళిపోతుంది, నీకు తిరిగి రాదు. ఇంకా నువ్వు చేయకుండా ఆయనకి ఏదో డబ్బులు ఇచ్చేసాం కదా, ఆయనకి ఏదో సామాన్లు కొనిపెట్టాం కదా, ఆయన చేసుకుంటారు, మనకేం లేదు, మన ఇష్టం వచ్చి మనం ఉందామని ప్రయత్నం చేసామండి. నేను ఆ విషయాలు తెలుసుకోవడం కూడా అలానే తెలుసుకుంటా. అమ్మ ఈ 2-3 రోజులు మీరు చేయకపోతే చాలా మంచిది అనిపించిందమ్మా, మీరు చేయకపోతే చాలా బాగుంటుందమ్మా అంటే నేను చేయలేదండి అని చెప్పేస్తారు. అయ్యో ఈ 2-3 రోజులు మీరు చేయలేదు కదమ్మా చాలా అన్నట్టుగానే అడుగుతా. అవునండి మేము చేయలేదండి, నేను వదిలేస్తారు. అప్పుడు ఇంకా డబుల్ అవుతుంది. ఏంటంటే నేనేం చేస్తా, అనుభవిస్తారు, అంతకంత అనుభవిస్తారు. దానికి మనం ఏం చేయలేం కదమ్మా. ఉన్నది దోషాన్ని పోగొట్టుకోవాలనుకుంటే 10 రోజులు కష్టపడాలి. కూడదు వాళ్ళకి ఏదో మనం చేసాం కదా అనుకుంటే నట్టింటూ వదిలేస్తాను నేనైతే. సందేహం ఏంటి, నాకెందుకు అదరిద్రం, అది పరిస్థితి. ఓకే, నిజంగా దెయ్యాల గురించి ఆత్మల గురించి ఏది ఉందో అది చాలా బాగా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, మరి దెయ్యాలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయని ఎవరైతే నమ్ముతున్నారో, మరి ఒకవేళ నిజంగా ఉన్నాయని అంటే చాలామంది ఊర్లలో ఉన్న వాళ్ళకి తెలుసు, వాళ్ళు అనుభవిస్తున్నది. సో మీకు ఏమైనా అనిపించినా డెఫినెట్గా కింద కమెంట్స్ రూపంలో మీ ఉన్నటువంటి బాధను మీరు డెఫినెట్గా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే చాలామందికి ఇది నిజమా అబద్ధమా అన్నది కూడా ఉంది కదా. సో ఉన్నాయని చాలామంది ఈ మధ్య నాకు కాల్స్ చేసి చెప్పారు. సో ఎవరైనా ఉంటే డెఫినెట్గా కమెంట్స్ రూపంలో తెలియచేస్తే ఇది నిజమే అని చెప్పేసి మాకు కూడా అర్థమవుతుంది. ఇంకొక మాట ఏంటంటే అమ్మా, నిన్న ఎవరైతే ఇంటికి వచ్చినప్పుడు గురువారం జరిగిందో అది వీడియో తీయటం జరిగింది. కాకపోతే అంటే వాళ్ళ అనుమతి లేదు కాబట్టి నేను ఇవ్వడానికి సంకోచిస్తాను. ఎందువల్లనంటే వాళ్ళు 2 సంవత్సరాల నుంచి పీఠానికి రావాలని ప్రయత్నాలు చేసి పాపం
మొన్న వచ్చారు. యాక్చువల్గా ఆ వీడియో నేను కూడా చూడడం జరిగింది, కానీ నేను చాలా రిక్వెస్ట్ చేశాను గురువుగారిని అది చూపించండి అని చెప్పి. వాళ్ళ అనుమతి లేకుండా, ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మనం ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు చాలా ఆ అమ్మాయిని మనం బయట పెట్టిన వాళ్ళం అవుతాం. వద్దులే ఆ గురువు, ఒక్క కారణం చేత అంటే ఎవరి పర్మిషన్ లేకుండా మనం ఏది ఇవ్వకూడదు. వాళ్ళు వేసుకోండి అని అనుకుంటే నేను మీకు ఇస్తా, ఇబ్బంది లేదు. లేకుండా మనం వేసాం అనుకోండి, అంటే పర్టికులర్గా ప్రతి ఒక్క మొత్తానికి ఎవరికైనా ఎవరు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి సొల్యూషన్ ఉంటే చాలు. అంతే ఉంది, సొల్యూషన్ అయితే ఉందమ్మా. చాలా 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 మంచి విషయాలు, అంటే నిజంగా చాలా మంది అడిగిన ప్రశ్నలకి మంచి సమాధానాలు చెప్పారు గురుగారు. సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా అయితే సొల్యూషన్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, నమస్కారం. సో చూసారు కదండి, మరి ఎవరెవరైతే నన్ను అడిగారో ప్రశ్నలు మీ అందరికీ తెలుసు కదా. సో మరి మీరు నిజంగా ఇబ్బంది పడుతున్నట్లయితే దానికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా గురువుగారు చెప్పారు. కాబట్టి మరి ఒక్కసారి మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళ నుంచి కానీ ఎవరి నుంచైనా సఫర్ అవుతుంటే దీనికి సంబంధించి డెఫినెట్గా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. డెఫినెట్గా గురువుగారు లైవ్లో కూడా త్వరలోనే పరిష్కారం చూపిస్తానని కూడా చెప్పారు కదా. మరి చూద్దాం, మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.